ఆత్మ అంటారు చూసారా, పరలోకం నుండి పరమాత్మ దేవుడు ఆత్మే. మనం కూడాను సద్గురుని చేరుకోవాలి, అంటే దేవుడిని మనం చేరుకోవాలి. చేరుకోవాలంటే దురాత్మలు ఉన్నాయి భూమి మీద, దేవుడిని తెలియక మోసం చేసి, ఆడిని మోసం చేసి, ఈడిని మోసం చేసి, సాతాను చీకటి శక్తులు కూడా మొదటి నుంచే ఉన్నాయి. వాటికే నరకం దేవుడు పెట్టాడు. దేవుడిని మనం పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని ఎక్కువగా దేవుని స్తుతించి ఏసు రక్తం చెప్పి అలా ధ్యానించితే పరిశుద్ధాత్మ ఏసునామంలో మనకు వస్తుంది. చాలామంది ఎవరు కూడాను ఎత్తుక్కోరు. ఏసుని మనసు పెట్టి ఏసుపరి మీద మీరు స్తుతి ఏసు రక్తం మీద కాసేపు 1 గంట 2 గంటలు రోజు అనండి, మీకు ఒక పరిశుద్ధాత్మ శక్తి అనేది తాగుతుంది. ఇది పరలోకంలో ఉన్న పరమాత్మ ఆత్మ. అది కల్మషం లేనిది, మనకు బాధ లేనిది, సంతోషంగా ఈ ఎల్లవేళలో ఉన్నది. అంతేగాని దురాత్మ ఉన్నది, దెయ్యాలు. వాటికి ఏదైనా దొరికితే పీడిస్తాయి, లేదంటే టెన్షన్ పడతాయి, ఎవరి మీద నాకు ఆకలి అవుతుందని పడతాయి, వాళ్ళు కొట్టేస్తుంటారు. ఈ